తెలుగు టీవీ న్యూస్కి స్వాగతం. వెలుగు మహిళా మార్ట్ వాటాదారులకు లాభాల పంపిణీ కార్యక్రమం పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వెలుగు మహిళా మార్ట్ లాభాల పంపిణీ శ్రీనిధి ఉన్నత రుణాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ దగ్గుమల ప్రసాదరావు, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్, తవనంపల్లి, యాదమరి, ఐరాల, బంగారుపాలెం మండలాల డ్వాక్రా సమైక్య మహిళల పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహాలపై అవగాహన కల్పించి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమల ప్రసాదరావు, దోమపిడి శ్రీదేవి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తెలియజేశారు. మురళీమోహన్ గారికి స్వాగతం పలుకుతూ, అట్లాగే వేదిక పైన ఉన్న పీడీ గారికి, ఏఎం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహిళా మార్ట్ అనేది గతంలో 2016లో మన ప్రభుత్వం ఉండేటప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 15 లక్షలతో స్టార్ట్ చేసిన మార్టు ఈరోజు దినదినాభివృద్ధిగా చెందుతూ అందులో మిమ్మల్ని మహిళలందరినీ భాగస్వామ్యం చేస్తూ మీకందరికి కూడా అందులో లాభాలు కూడా పంచుకోవడం కూడా ఈరోజు జరుగుతూ ఉంది. మళ్ళీ ఈరోజు ఆ శుభదినం ఈరోజు జరుగుతూ ఉంది కాబట్టి అందరూ మేమంతా కూడా సంతోషంగా ఉన్నాం. తవనంపల్లి మండలంలోనే దాన్ని స్థాపించి ఈరోజు దాదాపు మొన్న నేను మా ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేయడం జరిగింది. దాదాపు ఒక రోజుకి 75,000 జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా అది 75,000 అంటే అదేం మాటలు కాదు. ఇంకా టౌన్లో పోయి అవన్నీ కొనుక్కొని అవన్నీ తీసుకురావాల్సిన అవసరం మీకు లేదు. సరుకులన్నీ కూడా నాణ్యమైన సరుకులు మనకు అందుబాటు ఉండే ధరలో ఇంకా మనం ఇంప్రూవ్ చేసి ఇంకా కూడా లాభాల బాటలో నడిపిస్తే ఆ ఆదాయం కూడా ఇంకా ఎక్కువ కూడా మనం పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఇంకా కూడా అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఇట్లా కార్యక్రమాలు, ఇట్లా లాభాలు పంచుకునే కార్యక్రమాలు మరెన్నో మన మండలంలో చేసుకోవాలని ఆకాంక్షిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. మహిళా మార్పు వచ్చేసి బహుమానంగా ఒక ప్రత్యేకాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మంచాన్ని ప్రెజెంటేషన్గా ఎమ్మెల్యే చైర్మన్గా మహిళలకు అందజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే ఈరోజు మన మహిళా మార్గాలకు లాభాలను డివిడెండ్ రూపంలో పంపిణీ చేస్తున్నారు. తవనంపల్లి మండలం మహిళా మార్ట్లో సాధించినటువంటి లాభాలని 26 లక్షల రూపాయలని డివిడెండ్ రూపంలో సంఘాల సభ్యులకి అందజేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి సృష్టి. మహిళా సంఘాలు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రెయిన్ చైల్డ్. అది ఏ రూపంలో ఎదుగుతూ ఉంది, ఏ రకంగా విస్తరిస్తుంది, ఏ రకంగా మహిళా అభివృద్ధికి సహకారంగా ఉంది, వెన్నుదన్నుగా నిలబడుతోందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు మహిళా సంఘాలను, డ్వాక్రాని ఏర్పాటు చేయకపోయి ఉంటే మహిళల పురోభివృద్ధి ఏ రకంగా ఉండేదనేది ఆలోచిస్తేనే ఒక భయానకంగా ఉంది. ఎందుకంటే ఒక 15-20 సంవత్సరాలకు ముందే ఇలాంటి ఒక వ్యవస్థ ఏర్పాటు కావడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ కష్టపడితే కానీ కుటుంబాలు గడవాలన్నటువంటి పరిస్థితుల్లో పొదుపు ద్వారా కానీ, లేకపోతే చైతన్యం ద్వారా కానీ, లేకపోతే స్త్రీ నిధి లాంటి ప్రోత్సాహకమైనటువంటి లోన్ల ద్వారా కానీ, డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నటువంటి లోన్